శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. భోగి పళ్ళను ఏ విధంగా పొయ్యాలి, ఏ వయసు పిల్లలకి పొయ్యాలి, మొదటగా ఎవరు పొయ్యాలి, భోగి పళ్ళల్లో ఏ వస్తువులను కలపాలి, ఆనవాయితీ లేని వారు పొయ్యవచ్చా, కింద పడిన రేగి పండ్లను ఏం చేయాలి, ఇలా అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు వారందరూ జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ఈ పండుగ తొలి రోజుని భోగిగా, రెండవ రోజుని మకర సంక్రాంతిగా, మూడవ రోజుని కనుమగా, 4వ రోజుని ముక్కనుమగా పిలుస్తాము. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటల్లో పాత వస్తువులను వేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. భోగి రోజున చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున సాయంత్రం పెద్దలు తమ ఇంటిలోని చిన్నారుల తలపైన రేగి పండ్లను పోస్తారు. అసలు ఈ భోగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. రేగి పండ్లు, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు, అక్షంతలు ఈ 5టిని కలిపి భోగి పళ్ళను సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు నానబెట్టిన ఎర్రశనగలను కూడా కొందరు కలుపుతుంటారు. రేగి పండ్లను పిల్లల తలపై పోయటం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పళ్ళు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని ఒక నమ్మకం. అందరికీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మిక. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా అంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, అర్జునుడు కలిసి బదరీ వనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలపైన బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. ఈ భోగి పళ్ళను ఏ వయసు పిల్లలకి పోయవచ్చు అంటే గనక 1 సంవత్సరం వచ్చిన పిల్లల నుండి 11 సంవత్సరాలు వచ్చిన పిల్లల వరకు పోయవచ్చు. అయితే మొదటిసారి భోగి పళ్ళు పోసేటప్పుడు మాత్రం పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 1, 3, 5 అలా అన్నమాట. భోగి పళ్ళను పోసే విధానం: ముందుగా మీ దేవుని మందిరంలో దీపారాధన చేసి చిన్ని కృష్ణుడి పటానికి కానీ ప్రతిమకు కానీ ముందుగా భోగి పళ్ళను పొయ్యండి. ఆ తరువాత నైవేద్యాన్ని పెట్టి హారతి ఇవ్వండి. ఇక భోగి పళ్ళు ఎవరికైతే పోస్తున్నారో వారికి తలంటు స్నానం చేయించి సాంప్రదాయ బట్టలు వేసి తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. వారికి తల్లి చేతుల మీదుగా కుంకుమ బొట్టు పెట్టి భోగి పళ్ళను పోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. భోగి పళ్ళను పోయటం పిల్లలకు దిష్టి తీయటంగా భావిస్తారు కాబట్టి ముందుగా వారికి భోగి పళ్ళు పోసేవారు 3 సార్లు తల చుట్టూ సవ్యంగాను 3 సార్లు అపసవ్యంగాను తిప్పి పొయ్యాలి. మొదటగా తల్లి చేతుల మీదుగా ఇలా భోగి పండ్లను పోసిన తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా ఇలా భోగి పండ్లను పిల్లల తల మీదుగా పోస్తారు. భోగి పండ్లను అర్కఫలం అని కూడా అంటారు. అర్కం అంటే సూర్యుడు. భోగి మరనాడు నుంచి సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు మల్లుతాడు. ఆ రోజునే సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రటి రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అని పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు. అందుకోసం భోగి పళ్ళు పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని మననం చేయటం అనే సాంప్రదాయం కూడా మంచిది. సూర్యుని ఆశీస్సులు అందుకునే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయం లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెబుతారు. భోగి పళ్ళు దిష్టికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి వీటిని తినటం నిషిద్ధం. భోగి పళ్ళు పోసే కార్యక్రమం పూర్తి అయ్యి పిల్లలకు మంగళహారతి పాడిన తరువాత నేల మీద పడిన భోగి పళ్ళను పెద్దలే ఏరివేసి ఇలా ఏరివేసిన పండ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేయాలి. ఈ భోగి పండ్ల సాంప్రదాయాన్ని ఆనవాయితీ ఉన్నవాళ్లే చేయాలి అనే సంబంధం లేకుండా ఎవరైనా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు. విన్నారు కదా భోగి రోజున చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోసే విధానం.
ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.